ఎలివేట్ అవ్వడం ఇది చాలా గర్వకారణం. ఆ సందర్భంగా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో సోషల్ వెల్ఫేర్ మేయర్స్ స్కీమ్స్ ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఆర్టికల్ 338 రాజ్యాంగం ప్రకారం హెడ్ ఆఫీస్ అనేది ఢిల్లీలో కాన్ మార్కెట్లో ఉంది. మేము ఆన్లైన్ పిటిషన్ రాగానే కలెక్టర్ గారికి కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ డీసీపీ గారికి కూడా మనం చైర్మన్ అండ్ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ హీరింగ్ అన్నప్పుడు కోర్టు యొక్క అధికారంలో రాజ్యాంగం కండిషన్ ఇవ్వడం జరిగింది. సో హీరింగ్ నోటీస్కి కన్సర్న్ అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కన్సర్న్ అధికారులు రాకపోతే సమన్స్ పరీక్ష చేయడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు లేట్ అవ్వకపోతే అరెస్ట్ చేసే అధికారం చైర్మన్ సార్కి ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్కి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. సో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు అవుతున్నాయా లేవా, అమలు కాకపోతే ఏ విధంగా అమలు చేయాలి, అమలు చేయని అధికారులు ఏ విధమైన శిక్షణ కానీ ఏ విధమైన సిఫార్సు ఉన్నతాధికారికి సిఫార్సు చేయాలనేది ప్రధాన ఉద్దేశం. సో ఈ సమీక్ష చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ బాగానే జరుగుతున్నాయి. 1-2 డిపార్ట్మెంట్లో కొంచెం అవన్నీ ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ చెప్పారు. ఇంకా లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు చాలా చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఈ జిల్లా చాలా మంచి కలెక్టర్ గారు, మంచి ఎస్పీ గారు, both are very and experienced police officer as well as the police district magistrate are working in రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. సో ఈ ఇద్దరు ఉన్నత అధికారుల సమక్షంలో మరియు ఇక్కడ ఉన్న అధికారుల తోడ్పాటుతో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఒక ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసమే కాకుండా ఓల్గా చాలా అభివృద్ధి పరంలో ముందుకు నడుస్తుందని భావిస్తూ ఇప్పుడు మా ఆనరబుల్ మెంబర్ రామచంద్ర గారిని అడ్రస్ చేస్తాను. పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. గౌరవ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు, ఝా గారు, మహాజన్ గారు, ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పోలీస్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్, ఇంకా ఇతరత్ర శిశు సంక్షేమము, ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంతటితో రివ్యూ జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన గవర్నమెంట్ జీవోల ప్రకారంగా రావాల్సినటువంటి హక్కులు సకాలంలో వస్తున్నాయా లేదా అన్న కొరకు ఈ రివ్యూ నిర్వహిస్తుంటాం. ఏసీ కమిషన్ రాకపోతే యాక్షన్ తీసుకుంటాం. దాదాపు అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలకు ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్లకు 1954 నుంచి 55 నుంచి వాళ్ళకి అసైన్డ్ అయ్యి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు కూడా లేవు. దాని విషయంలో కూడా సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది. అట్లాగా స్కాలర్షిప్లు విదేశాలకు పోయే పిల్లలకు ఇది ఎవరైతే స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో, మరి ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ 2018లో
18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలపడడం కొరకు ఆ మధ్యలో జరిగినటువంటి 2018లో జరిగిన గొడవల కారణంగా మరొక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. 2018 యాక్ట్. ఆ యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఎస్సీ వాళ్ళు ఫిర్యాదిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి అనే విషయంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. SC/ST కేసుల్లో నిర్లక్ష్యం వద్దు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి ఏదైతే కేసులు అయినటువంటి డబ్బులను కూడా సకాలంలో అందజేయాలని కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ జిల్లాలు ఎక్కడైనా ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెనుక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నాను. మరి ఈ యొక్క జిల్లాలో వచ్చి మనకు రిపోర్ట్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే కొంతకాలం ఎట్లా ఉంటుందంటే కొంతమంది రావణ కాలము రాముని కాలం అన్నట్టుగా ఇప్పుడు రాముని కాలం కొంచెం ఉన్నట్టుగా రావణ కాలము కొంత పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి చమరగీతం పాడారు. మనం అంత రాజకీయాలు అవసరం లేదు, కానీ SC/STల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు కోఆపరేషన్ చేస్తా అని చెప్పారు. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని హామీ ఇచ్చారు. మాకు ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా. మాకు మీ అందరికి కూడా పత్రికల వాళ్ళకు కూడా అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. డబ్బులు ఎప్పుడో రిలీజ్ చేస్తున్నారా సార్? ఏమండి SC/ST కేసుల బాధితులకు పెండింగ్ అమౌంట్ అంటే సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న అమౌంట్ ఎప్పుడో రిలీజ్ చేస్తారా? చెప్పినా మేము గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడో రిలీజ్ చేస్తారా? అది ఏమైతుందంటే గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే బడ్జెట్ తెప్పించుకొని ఇప్పిస్తామని చెప్పారు. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. మీరా కుమారి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ ఘటనను చూశారు. ఆ ఘటన కూడా అన్యాయం అనేది పెద్ద ఈ రాష్ట్రంలో ఒక హిస్టరీ కానీ ఒక చరిత్ర ఘట్టంలో ఇదొక ఘట్టం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వారికి కూడా మేము సూచన చేయబోతున్నాం. వాళ్ళకి ఏదైతే 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే విధంగా, అప్పుడు వన్ సైడ్ జరిగింది, వారు కూడా వన్ సైడ్ వారైంది, ఈ యొక్క స్టార్ వార్ యుద్ధం లెక్క జరిగింది. దానిలో అంతా దళితులు చాలా నష్టపోయినారు. అది కమిషన్ దృష్టిలో ఉంది. వారికి కూడా మేము కలెక్టర్ గారికి కూడా మన ఇప్పుడు ఇందాక ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అది వాళ్ళకు న్యాయం ఏ విధంగా జరగాలి, ఎలా ఉంటుందంటే చట్టము కొంత పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపల అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగే విధంగా మన కమిషన్ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు 3rd డిగ్రీలో పాల్గొన్న అధికారులు కొంత ప్రమోషన్ వచ్చినాయని చెప్పేసి ఆరోపణలుగా చెప్పాను కదా ఇందాక. రాచరిక వ్యవస్థలో రావణుడి పాలన ఉంటుంది, రాముడి పాలన ఉంటుంది, కృష్ణుడి పాలన ఉంటుంది అని. మేమంతా రాజకీయ నాయకులం కాదు. రామరాజ్యం ఉన్నప్పుడు అంతా కూడా రామరాజ్యమే, రావణ రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం నడుస్తుంటుంది. ఇంతకన్నా మరి నేనైతే నాకు తెలిసిన హిస్టరీ అయితే అది. కొంచెం రామరాజ్యం ప్రారంభమైన టైంలో అంతా సస్యశ్యామలంగా దేశమంతా సుభిక్షంగా ఉంది. ఈ పాలనను బట్టి రాజు ఎట్లా ఉంటే రాజ్యం అలా ఉంటుంది. దాని విషయంలో తప్పనిసరిగా చర్య తీసుకునే విధంగా మేము కూడా డైరెక్షన్ చేస్తాము. దానికి తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్నను కూడా ఇంప్లిమెంట్ చేసి ఇంప్లీడ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్పుడైతే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో మరి ఎందుకు ఇచ్చారో దాని మీద కూడా ఒక కమిషన్ ద్వారా మేము ఒక కమిషన్ ద్వారా వాళ్ళకు జరిగినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో దాని ప్రకారంగా మా చట్ట పరిధిలో మేము చేసే
ఆర్డర్ చేస్తాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. రచయిత మేము కమిషన్ అనేది మేము చెప్పినామంటే వాళ్ళు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఓకే. ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినట్టు మాకు ఏదైనా సాక్ష్యాధారం ఇస్తే మేము తప్పనిసరిగా దాన్ని వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా తప్పకుండా ఆదేశాలు జారీ చేస్తాం కమిషన్ ద్వారా. సార్ నేను నేరుగా నా పేరు బసవేశ్వర. ఆగండి సార్, మీకు ప్రెస్ ఇంకేమన్నా మీరన్నా జస్ట్ తొందరగా కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఏం లేదు సార్, నేను వేరే మళ్ళీ మీటింగ్ సారీ నేరుగా బాధితుడు నేను చెప్పేలా బాధ తను నేను కూడా చాలా మంది అక్కడ పరిస్థితి. దయచేసి మా తప్పు ఉంటే ఎస్పీ గారు మమ్మల్ని శిక్షించారు. మేము ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయలేదు. తప్పు చేయని పరిస్థితుల్లో మేము ముంగడికి మాకు సార్ గారు వచ్చారు, మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం. దయచేసి ప్రాధాయపడుతున్నాం. నేను వికలాంగుని పరిస్థితులు ఉన్నా, సర్టిఫికేట్ కూడా ఉన్నా సార్. పోలీసు కొట్టిన దెబ్బలు నాకు కాలు పైకి రాదు. కాల్సిన గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నది. చెప్పేలా భారత్ అన్న వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆయన అనారోగ్య స్థితిలో ఉన్నాడు, రేపు ఏళ్ళు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. దయచేసి సార్ గారు దాని విషయం ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎస్పీ గారు కూడా పర్యవేక్షించి తెలుసుకొని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోమని ప్రాధాన్యపడుతున్నాను. దయచేసి సార్ ఇప్పటికి కూడా నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది, అది ఫోన్లో ఉంది, నేను చూపిస్తాను. ఈ కాలు మీరు కావాల్సిన పైకి అంటే ఎవరిపైన చర్య తీసుకోవాలనుకుంటారు? మమ్మల్ని కొట్టిన కంఫర్ట్ ఎస్పీ పైన ఎస్ఐ పైన 100% నాకు దయచేసి న్యాయం చేయాలి. ఏమైనా రాసి ఇచ్చిరా సార్కు? మీరు సార్కు రాసిద్దామంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిరట. అంతే, బండి సంజయ్ మా విషయంలో ఎన్నో రకాలుగా చెప్పిరట. మాకు న్యాయం చేయాలంటే ఇప్పటికీ న్యాయం జరుగుతలేదు. దయచేసి చెప్తున్నా సార్ చెప్పింది కదా సార్ చెప్పాడు కమిషన్ ద్వారా చర్య తీసుకుంటారు కదా సార్. నేను వాళ్ళకు లాభం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. లాభం కదా, ఒక 10 రోజులు ఆయన చనిపోతున్నా మీరు కావాల్సిన పత్రికలు అంతా కాలు మొక్కుతా. డిస్ట్రిక్ట్లో మర్డర్ కేసుకి సంబంధించి 3 కేసులు ఉన్నాయి. ఒక కేసుకి తప్ప మిగిలిన అన్ని కేసులకు 8,25,000 ఇవ్వడం జరిగింది. తర్వాత రాజన్న సిరిసిల్ల కంపెన్సేట్ అపార్ట్మెంట్స్ అనేది కలెక్టర్ గారు ఆనరబుల్ మెంబర్ గారికి 90 రోజుల్లో నేను మొత్తం ఫిల్అప్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 302 కేసులో జాబు పెన్షన్ అనేది కూడా వితిన్ 2 monthsలో ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఆనరబుల్ మెంబర్ సార్ ఇక్కడ రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేరేళ్ల కేసు ఇప్పుడు ఎస్పీ గారితో కలెక్టర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడి బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది.